Hello guys, welcome back to my YouTube channel Programming with Kiran. In the previous వీడియోలో మనం వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మనం నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంటి నేర్చుకుందాం. ఫస్ట్ మీరు ఒక సెకండ్ టైం తీసుకొని సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఇలాగే క్లాస్ ఎందుకు రాయాలి, ఇలాగే మనం మెథడ్ నేమ్ ఎందుకు రాయాలి అనేసి అనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే కోడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. మనం రాసిన కోడ్ ఎవరు రీడ్ చేసినా ఈజీగా అర్థం కావడానికి. నెక్స్ట్ ఇది ఏంటి అంటే టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు మనం రాసిన కోడ్ని. అంటే ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, 2 డిఫరెంట్ టీమ్స్. సో మీరు రాసిన కోడ్ నాకు అర్థం కావాలంటే మీరు నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అవ్వాలి. థర్డ్ థింగ్ ఏంటి అంటే ప్రొఫెషనల్ కోడింగ్ స్టాండర్డ్స్ని మీట్ అవుతాం. అంటే డెవలపర్స్ అనేటి వాళ్ళు నేమింగ్ కన్వెన్షన్స్ యూజ్ చేస్తారనమాట ప్రొఫెషనల్గా రాయడానికి. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఇంటర్వ్యూవర్ దగ్గర గుడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది అనమాట. అంటే మనం ఇలా రాస్తే నీట్ కోడ్, క్లీన్ కోడ్ రాస్తున్నారు వీళ్ళు అనేసి ఇంప్రెషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేమింగ్ కన్వెన్షన్స్లో టైప్స్ చూద్దాము. టైప్స్ అంటే క్లాస్ నేమింగ్ కన్వెన్షన్, మెథడ్ నేమింగ్ కన్వెన్షన్, వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్. ఇవి ఎందుకు ఇలా రాయాలని. ఫస్ట్ క్లాస్ నేమింగ్ కన్వెన్షన్ అంటే ఏంటి చూద్దాం. అంటే క్లాస్ నేమ్ ఎందుకు నేను ప్రతిసారి ఇలాగే రాయండి అని చెప్తున్నాను అని చెప్పేసి చూద్దాం. సో క్లాస్ నేమింగ్ కన్వెన్షన్ అనేది పాస్కల్ కేస్ని ఫాలో అవుతుంది. కలర్ కనిపించట్లేదు, ఓకే. ఇప్పుడు పాస్కల్ కేస్ని ఫాలో అవుతుంది. పాస్కల్ కేస్ అంటే ఏంటి అంటే మనం రాస్తున్న సెంటెన్స్ ఆర్ సంథింగ్ సెంటెన్స్ అనుకుందాం, దాంట్లో ప్రతి వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ తీసుకుందాం మనం ఇక్కడ. సో స్టూడెంట్లో ఎస్ క్యాపిటల్ ఉంది అంటే ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్. నెక్స్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 2 వర్డ్స్ ఉన్నాయి, 2 వర్డ్స్లో వాటి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్. స్టూడెంట్లో ఎస్ క్యాపిటల్, డీటెయిల్స్లో డి క్యాపిటల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంక్ మేనేజ్మెంట్ అని తీసుకుందాం. సో బ్యాంక్లో బి క్యాపిటల్, మేనేజ్మెంట్లో ఎం క్యాపిటల్. సో ఎన్ని వర్డ్స్ ఉన్నా కానీ మనం రాసిన దాంట్లో అన్ని వర్డ్స్లో క్యాపిటల్ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలన్నమాట. ఎందుకంటే స్పేసెస్ కామర్స్ పెట్టాం కాబట్టి మనం క్యాపిటల్ లెటర్తో రాస్తున్నాం పాస్కల్ కేస్లో. నెక్స్ట్ వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్. వేరియబుల్ అంటే మనం ప్రీవియస్ వీడియోలోనే చదువుకున్నాం వేరియబుల్ అంటే ఏంటి అని చెప్పేసి, దాని రూల్స్ కూడా ఉన్నాయని చదువుకున్నాం కదా. సో వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్ అనేది మనకి క్యామెల్ కేస్ యూజ్ చేస్తాం అనమాట. క్యామెల్ కేస్ ఏంటి అంటే మనం ఇందాక పాస్కల్ కేస్లో మాట్లాడుకున్నట్టు ఒకవేళ మనం ఫస్ట్ వర్డ్ రాస్తే దాని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాల్సిన అవసరం లేదు. సెకండ్ స్టూడెంట్ డీటెయిల్స్ అని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే డి క్యాపిటల్ తీసుకున్నాం. సో పాస్కల్ కేస్కి క్యామెల్ కేస్కి తేడా ఏంటి అంటే పాస్కల్ కేస్లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉంటుంది ప్రతి వర్డ్లో, కానీ క్యామెల్ కేస్లో ఫస్ట్ వర్డ్ తప్పితే మిగతా అన్ని వర్డ్స్కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ ఇన్ క్లాస్లో డిఐసి అనేది క్యాపిటల్లో ఉంది, ఎందుకంటే ఫస్ట్ వర్డ్ తప్పితే మిగతా అన్ని వర్డ్స్కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మెథడ్ నేమింగ్ కన్వెన్షన్ అంటే ఏంటి చూద్దాం. మెథడ్ అంటే మెయిన్ మెథడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం మెయిన్ మెథడ్ రాస్తాం కదా ప్రతి ప్రోగ్రామ్కి మెయిన్ మెథడ్. సో ఇది కూడా సేమ్ వేరియబుల్ లాగా క్యామెల్ కేస్నే ఫాలో అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ వర్డ్ తప్పితే మిగతా అన్ని వర్డ్స్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉంది, బ్రాకెట్స్ ఎందుకు ఇస్తున్నాను నేను అంటే పారామీటర్స్ ఇస్తాం మనం ఆ బ్రాకెట్స్ లోపల. ఇంకా ఫర్దర్గా మనం మెథడ్స్ నేర్చుకున్నప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. స్టూడెంట్ డీటెయిల్స్ సేమ్ క్యామెల్ కేస్లో రాయాలి, బ్రాకెట్స్ పెట్టాలి. మెథడ్ అంటే ఇట్లా రాస్తాం మనం. నెక్స్ట్ ఫోర్త్ది ఏంటి అంటే కాన్స్టెంట్ నేమింగ్ కన్వెన్షన్. కాన్స్టెంట్ అంటే ఏంటి అంటే ఫిక్స్డ్ వాల్యూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పై ఉంది, పై కాన్స్టెంట్ కదా, అట్లా ఇది అప్పర్ కేస్ని ఫాలో అవుతుంది అనమాట. అప్పర్ కేస్ అంటే ఏంటి అంటే అన్ని క్యాపిటల్స్లో రాయాలి, మనం ప్రతిదీ క్యాపిటల్స్లో రాయాలి. సో ఎస్, అప్పర్ కేస్ని ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం జావాలో కాన్స్టెంట్ని రాయడానికి ఫైనల్ కీవర్డ్ వాడతాం అనమాట. అది ఫిక్స్, ఇంకా వాల్యూ ఫిక్స్ అన్నట్టు. సో ఫైనల్ ఫైనల్ అనేది కీవర్డ్ స్మాల్ లెటర్స్లోనే ఉంటుంది. సో పై అనే దానికి మనం 3.141592 అనేసి వాల్యూ ఇచ్చుకున్నాం. సో ఈ వాల్యూ అనేది పైకి త్రూ ద ప్రోగ్రామ్ సేమ్ ఉంటుంది, చేంజ్ చేయలేము. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాక్స్ సైజ్ ఈక్వల్స్ టు 100 అని అనుకుందాం. 100 అని అనుకుంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ 100 ఉంటుంది, మనం దాన్ని చేంజ్ చేయలేము ఒక్కసారి ఫైనల్ అని రాసాక. ఇట్లాంటి వాల్యూస్కి మనం ప్రతి వర్డ్ ప్రతి లెటర్ క్యాపిటల్లోనే రాయాలి.
ఫిఫ్త్ది ఏంటంటే ప్యాకేజ్ నేమింగ్ కన్వెన్షన్. ప్యాకేజ్ నేమింగ్ కన్వెన్షన్లో ఏమవుతుందంటే అన్ని స్మాల్ కేస్ అంటే లోవర్ కేస్లో రాయాలి. అంటే ప్రతి ఒక్క లెటర్ ప్రతి వర్డ్లో స్మాల్ లెటరే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ com.kiran, సారీ ప్రతిదీ లోవర్ కేస్లో రాయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ com.kiran, సో ప్రతిదీ లోవర్ కేస్లో ఉంది. ఎందుకు కామ్ డాట్ పెట్టినా అన్నది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా నేర్చుకుంటున్నప్పుడు. ఇప్పుడు మీనింగ్ఫుల్ నేమ్స్ ఎలా రాయాలి అని నేర్చుకుందాము. సో నేమింగ్ కన్వెన్షన్స్ అంతే, మీనింగ్ఫుల్ నేమ్స్ ఎలా రాయాలి అని నేర్చుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ఇప్పుడు int a = 10 అని తీసుకున్నాం మనం. అసలు ఏ అంటే ఏంటి మనకు తెలియదు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ int x = 5000 తీసుకుందాం. ఎక్స్ అంటే ఏంటి మనకు తెలియదు. అదే మనం int age = 10 అని తీసుకుంటే, int salary = 20,000 అని తీసుకుంటే, int salary = 20,000 or 2 lakhs తీసుకుంటే, ఇప్పుడు అంటే ఏజ్ అంటే ఇది ఏజ్ వాల్యూ, సాలరీ అంటే ఇది సాలరీ వాల్యూ అని అర్థమవుతుంది. ఇప్పుడు a = 10 అంటే వేరే డెవలపర్ వచ్చి చూసినప్పుడు అసలు ఏ అంటే ఏంటి అని డౌట్ వస్తుంది. సో అలా రాయకూడదు మనం. ఏజ్ అయితే ఏజ్, సాలరీ అయితే సాలరీ, రేడియస్ అయితే రేడియస్, అంటే కరెక్ట్ వాల్యూ, అంటే ఒక మీనింగ్ఫుల్ నేమ్ దాన్ని సూట్ అయ్యేది ఇవ్వాలి. నెక్స్ట్ కామన్ మిస్టేక్స్. కామన్గా బిగినర్స్ అనేటి వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్ దగ్గర, క్లాస్ నేమింగ్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ నేమ్ అని ఇక్కడ రాసాం కదా, ఎన్ని క్యాపిటల్ రాసాం. వేరియబుల్ ఎప్పుడు క్యామెల్ కేసు, అంటే ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ స్మాల్, మిగతా అన్ని వర్డ్స్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ క్లాస్ నేమ్. క్లాస్ అనేది పాస్కల్ కేసు ఫాలో అవుతుంది. ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్లో SD క్యాపిటల్ ఉండాలి, మనం స్మాల్ ఇచ్చినాం అనమాట. ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ అంటే S క్యాపిటల్ ఉండాలి, D క్యాపిటల్ ఉండాలి. ఇది కామన్ మిస్టేక్ అని చెప్తున్నాను అంతే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఒకవేళ మీరు కొత్తగా ఏమైనా నేర్చుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సో దట్ నేను ఇంకా చాలా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ వస్తుంది. అండ్ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.